గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు ఆ గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి ఆ గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము కయపా వారల సభయు అదురుచు పరుగిడిరి అన్న కయపా వారల సభయు అదురుచు పరుగిడిరి ఇక దూత గణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి ఇక దూత గణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి ఆ గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము గుమ్మములు తెరచి చక్కగా నడువు జయ వీరుడు రాగా గుమ్మములు తెరచి చక్కగా నడువు జయ వీరుడు రాగా మీ వేల తాళ వాద్యములు పురలెత్తి ధ్వనించుడి మీ వేల తాళ వాద్యములు పురలెత్తి ధ్వనించుడి ఆ గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము
రాజు లేచెను హల్లెలూయా జయమర్పగించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పగించెదము ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ పునరుత్థానుడైన మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన ఘనమైన శక్తిగల నామంలో శుభాలను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తుల ప్రభుల వారి యొక్క పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు, మరి దేవుని సన్నిధానంలో ప్రార్థనా మందిరాలలో మరి ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడి ఈ మానవ జాతికి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు మరణముపై విజయము సాధించి పునరుత్థానుడై ఆ అనుభవాన్ని సర్వమానవాళికి సంప్రాప్తింపచేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు సాధించిన మహా గొప్ప విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఒక ప్రత్యేకమైన రీతిలో కృతజ్ఞతా స్తోత్రం చెల్లించే ఒక దివ్యమైనటువంటి ఆరాధన దినం ఇవాళ. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానుడైన రోజుగా క్రైస్తవ లోకం ఎంతో భక్తి ప్రపత్తులతో వారి యొక్క విశ్వాస అనుభవానికి మూలాధారమైన క్రీస్తు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ప్రత్యేక రోజుని మరి ఆరాధనలు, ప్రార్థనలు, దైవ కార్యాలు నిర్వహిస్తూ ఈ ప్రపంచానికంతటికి క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ప్రచురింపజేసే ఒక గొప్ప కార్యాన్ని ఈరోజు ఈ ప్రపంచం అంతటా కూడా నిర్వహించబడుతున్నది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం ఒక అద్భుతమైనటువంటి సంఘటన. క్రైస్తవ విశ్వాసానికి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ఒక కేంద్ర బిందువు. క్రీస్తు పునరుత్థాన ఆధారంగా క్రైస్తవ విశ్వాస ఆవిర్భావం ఈ ప్రపంచ మానవాళి జీవితాలలో అంకురించింది. మరణమనే ఒక నియమము క్రింద, మరణమనే ఒక శాసనము క్రింద, శిక్ష కింద, పాప ఫలితమైన మరణం క్రింద ఉన్న సర్వ మానవాళికి యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిలువ మరణ మరియు పునరుత్థానం ద్వారా ఆయన తీసుకొని వచ్చిన ఒక అద్భుతమైనటువంటి బహుమానం, విడుదల, విమోచన, మరి ఒక నిరీక్షణ, ఒక నిత్య జీవ దృక్పథం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానంలో మనకు విదితం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానాన్ని విభిన్న కోణాలలో ఈ ప్రపంచ మానవాళి మతాలకు అతీతంగా శాస్త్రీయ దృక్పథాలతో సైతం ఎన్నో శతాబ్దాలుగా పరిశోధనలు జరుపుతూ, అధ్యయనాలు చేస్తూ, విశ్లేషిస్తూ, వ్యాఖ్యానిస్తూ వస్తున్న ఒక అద్భుతమైనటువంటి సత్యం ఈ ప్రపంచ చరిత్రలో.
యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం ఒక మత సిద్ధాంతం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం ఆయన యందలి విశ్వాసానికి సంబంధించిన ఒక పవిత్రమైనటువంటి అనుభవం. విమర్శలకు మరియు మత పరమైనటువంటి వివాదాలకు, తర్కాలకు అతీతంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానాన్ని ఇవాళ ఈ మానవ ప్రపంచం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉన్నది. ఇవాళ నేను యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థాన సందేశాన్ని ఒక కోణంలో మాత్రమే మీకు అందివ్వడానికి తలస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థాన ప్రభావాన్ని గురించి నేను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ హ్యూమన్ వరల్డ్ ఆర్ టు దిస్ హ్యూమన్ వరల్డ్? ఈ మానవ ప్రపంచంలో, ఈ మానవ ప్రపంచానికి, మానవాళికి క్రీస్తు పునరుత్థానం ఏ ప్రభావాన్ని తీసుకొని వచ్చింది, ఏ విధమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉన్నది అన్నది ఇవాళ నేను మీ దృష్టిలో ఉంచాలని ఇష్టపడుచున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడు అవ్వారు అన్నది ఈ ప్రపంచం విశ్వసించడానికి ప్రయత్నిస్తున్న ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణంతో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత కథ ముగిసింది అని ఈ ప్రపంచం భావించింది ఆనాడు, ఈనాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితం, ఆయన ఈ లోకంలో మానవుడిగా శరీరాకారిగా జన్మించుట యొక్క ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణంతో ముగియలేదు, అంత్యం కాలేదు. మరణము ఆయనను బంధింపజాలకపోయెను అని బైబిల్ బోధిస్తోంది. ఆ శిలువ మరణానంతరం ఆయన దేహం సమాధి చేయబడ్డది. ఆ సమాధిలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు 3వ నాడు పునరుత్థానుడయ్యారు. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించని, వ్యతిరేకించే, మరి అనేక తర్కాలను చేసే, క్రైస్తవత్వాన్ని హింసించేటువంటి వ్యక్తిగా ఆనాడు ఉన్న సౌలు అనబడు వ్యక్తి యేసుక్రీస్తు ప్రభును ఎరిగి, యేసుక్రీస్తు ప్రభును విశ్వసించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త బోధించేటువంటి వారుగా, ఒక మహా అపోస్తలుడుగా, పౌలుగా మార్చబడినటువంటి ఒక వ్యక్తి. ఆయన వ్రాసినటువంటి ఒక లేఖలో, ఆయన రచనల్లో, కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 3-4 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త, సంక్షిప్త సువార్త సారాంశాన్ని ఈ అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ మాటల ద్వారా రాశారు. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితాన్ని గురించి, ఆయన జన్మింపక పూర్వమే కొన్ని వందల సంవత్సరాలకు మునిపే యేసు ప్రభు
యొక్క జీవితాన్ని గురించి దేవుడు అందించిన ప్రవచనాలు, ప్రవక్తలు వచించినటువంటి పవిత్ర ప్రవచనాల యొక్క నెరవేర్పుగా లేఖనముల ప్రకారం యేసు ప్రభు సిలువ వేయబడ్డారని, లేఖనముల ప్రకారమే ఆయన సమాధి చేయబడ్డారని, లేఖనముల ప్రకారమే ఆయన పునరుత్థానుడయ్యారు అని పౌలు పేర్కొన్నాడు. సో ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ అకార్డెన్స్ టు ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రాఫెసీస్, ద హోలీ స్క్రిప్చర్స్, పరిశుద్ధ లేఖనాల నెరవేర్పుగా జరిగినటువంటి సంఘటన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ మరణం, సమాధి చేయబడ్డం, ఆయన పునరుత్థానుడవ్వడం. ఈ యొక్క మాటలు, ఈ 3 సంఘటనలు క్రీస్తు ప్రభును గురించిన సువార్తగా, శుభవార్తగా పౌలు పేర్కొనుట గమనార్హం. ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థాన ప్రభావాన్ని గురించి మీకు తెలియజేయ ఇష్టపడుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఆయన తన స్వంత శిష్యులకి పలు సందర్భాలలో ఆయన తన పునరుత్థాన ప్రత్యక్షతలు ఇచ్చారు. అనేక రుజువులతో యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి పునరుత్థానుడయ్యాడని, ఆయన యొక్క దేహాన్ని రుజువుగా తన సొంత శిష్యులకి ఆయన కనబరిచి, ఆయన వారితో మాట్లాడి యేసుక్రీస్తు ప్రభుల వారి తన యొక్క పునరుత్థానాన్ని గురించి తన శిష్యులకి వెల్లడిపరచడం బైబిలులో పేర్కొనబడింది. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డ తర్వాత ఆయన్ని వెంబడించిన ఆయన సొంత శిష్యులు పారిపోయారు, దాచిపెట్టుకున్నారు, భయంతో గడగడ వణికిపోతూ ఉన్నారు. అలాంటి తన సొంత శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. వారిలో ఉన్న అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని, భయాన్ని పారద్రోలే ప్రయత్నాన్ని చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం తన సొంత శిష్యులే నమ్మలేని పరిస్థితులు. ఆయన తన సొంత శిష్యులకి తన పునరుత్థాన ప్రత్యక్షతలు ఇచ్చిన అనంతరం వారు యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానమందు విశ్వసించారు. ఆయన పునరుత్థాన సత్యం వారి జీవితాలపైన ఒక బలమైన ప్రభావాన్ని కాలక్రమేపీ తీసుకొని వచ్చింది. వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని విశ్వసించిన అనంతరం వారు ఆయన పునరుత్థానాన్ని గురించి ఈ లోకానికి చాటి చెప్పే, సాక్ష్యమిచ్చే, ఈ లోకానికి ఒక శుభవార్తగా ప్రకటించే ఒక అద్భుతమైనటువంటి స్వార్థిక ఉద్యమాన్ని, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ పునరుత్థానాల సత్య సారాంశాన్ని, ఏ విధంగా యేసు మరణం, సిలువ మరణం, ఆయన పునరుత్థానం మానవ జీవితాలకు సంబంధించిన అంశమో వారు వివరించడానికి నడుం బిగించారు. ఆ విధంగా ప్రారంభమైనటువంటి ఆయన పునరుత్థాన సాక్ష్యం యేసు ప్రభుల వారి యొక్క శిష్యులలో వారి ప్రాణాలు సైతం వారు పణంగా పెట్టి, వారి ప్రాణాల త్యాగాలతో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానాన్ని గురించి సాక్షులుగా కొనసాగడం జరిగింది. ఆ రోజు నుండి, అక్కడ నుండి ప్రారంభమైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానాన్ని గురించిన సాక్ష్య సువార్త ఈ ప్రపంచాన్ని
చేరింది. ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టేసింది. ప్రతి ప్రాంత్యంలో, ప్రతి దేశంలో, ప్రతి ఖండంలో, ప్రతి జాతిలో, ప్రతి మతంలో ఈ క్రీస్తు పునరుత్థాన సందేశం ఛేదించుకుంటూ అనేక వేల సంవత్సరాలుగా తమ సొంత విశ్వాసాలలో, నమ్మకాలలో, మతాలలో, మత ఆచారాలలో, మత నమ్మకాలలో గడుపుతున్న ఈ ప్రపంచ మానవాళి ముసుగు తీసింది. ప్రపంచ మానవాళి ఒక అజ్ఞానాన్ని తొలగించింది. ప్రపంచ మానవాళికి ఒక నిజమైన సత్య సందేశాన్ని క్రీస్తు మరణ పునరుత్థానాల సువార్త ద్వారా వెల్లడిపరచడం జరిగింది. ఆనాడు ప్రపంచం వ్యాప్తంగా క్రీస్తు మరణ పునరుత్థానాలని విశ్వసించారు, అంగీకరించారు, శ్రద్ధతో ఆలకించారు, లోతుగా ఆలోచించారు. తమ సొంత నమ్మకాలని, మతాలని వారు బేరీజు వేసుకొని వారు పరిశీలించారు, అధ్యయనం చేశారు, జ్ఞానముతో సత్యాన్ని పరిశోధించారు, ప్రశ్నించారు, వాస్తవాన్ని, సత్యాన్ని ఆనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, మానవులు తెలుసుకోగలిగారు, విశ్వసించగలిగారు. ఒక దావనంలా క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ పునరుత్థానాల సువార్త సందేశం ఈ ప్రపంచాన్ని చేరుకుంది. తొలి 100 సంవత్సరాలలోనే ఖండాంతరాలకు అతీతంగా ఈ ప్రపంచాన్ని నింపిన, ప్రపంచాన్ని చేరిన ఒక అతి వేగవంతమైన సందేశం, సత్యం, సువార్త క్రీస్తు మరణ పునరుత్థానాల సత్య సువార్త. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం ఒక మతమే అయితే, ఒక మత సిద్ధాంతమే అయితే దానికి ఇంత ప్రభావం, ఇంత శక్తి, మానవ జీవితాలపై ఇంత బలమైన ప్రభావాన్ని తీసుకుని రాగలిగే పరిస్థితి బహుశా ఉండేది కాదు. ప్రపంచం అధిక సంఖ్యలో క్రీస్తు మరణ పునరుత్థానాల గురించిన విశ్వాసంలోనికి ప్రవేశించింది. ఈ యొక్క అద్భుతమైన అనుభవం, ఈ యొక్క సువార్త వ్యాప్తి వేగం ఈ ప్రపంచాన్ని ఇవాళ ఆలోచింపజేస్తున్నది. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ఏ మానవుడైతే దేవుని పోలికలో సృష్టించబడి దేవునికి వ్యతిరేకముగా ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసి పాపము ద్వారా మరణమునకు లోనయ్యాడు, ఆ మరణమునకు, శాపమునకు లోనైన ఆ నియమము క్రిందికి వచ్చిన మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకములో జన్మించాడు. బైబిల్ ప్రకారం మానవ నిర్మాణం మన్నుతో జరిగింది. మన్నుతో దేవుడు తన స్వహస్తాలతో ఒక మంటితో మానవుణ్ణి చేశాడని, తర్వాత ఆయన ఆ మట్టి బొమ్మ నాసికా రంధ్రాల్లో తన ఊపిరి ఊదాడని, దేవుడు తన ఊపిరి ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని బైబిలు కథనంలో, సృష్టి కథనంలో పేర్కొనబడ్డది. సో మానవుడు భౌతిక జీవి మరియు ఆధ్యాత్మిక జీవి. మనిషిలో దేహము ఒక భాగము, ఆ దేహములో ఉన్న ప్రాణము, ద సోల్ ఈజ్ అనదర్ పోర్షన్ ఆర్ పార్ట్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఈ మనిషిలో ఈ ప్రాణం ఉన్నంత వరకు మనిషి యొక్క లెక్క క్రిందికి
జమ కడతారు. మనిషిలో ప్రాణం వెడలిపోగానే మనిషి ఒక విగత జీవి, ఒక మృత జీవి, ప్రాణం లేని మనిషి అవుతాడు. అంతవరకు కదిలిన, మాట్లాడిన, నడిచిన, పనిచేసిన వ్యక్తిలో నుండి ప్రాణం వెడలిపోగానే అతడు ఒక మృత జీవి అయిపోతాడు. దీనిని బట్టి మనం ఖచ్చితంగా అంగీకరించాల్సిన వాస్తవం, ప్రతి మనిషి దేహజీవి మరియు ఆత్మజీవి. నరుడు దేవుడు తన ఊపిరి ఊదగా జీవాత్మ అయ్యాడు. సో ఇలాంటి మనిషి పాపము వలన మరణం అనే శాసనం క్రిందికి వచ్చాడు. ఈ శపితమైన పాపముతో మరణమునకు లోనైన మానవాళిని రక్షించడానికి మానవుడు ఎన్నో రకాలైన ప్రయత్నాలను చేస్తూ వచ్చాడు. ఈ పాప విముక్తి కొరకు, పాప ప్రాయశ్చిత్తం కొరకు, పాపము నుండి విడుదల కొరకు మానవ ప్రపంచం ఎన్నో విశ్వాసాలను సృష్టించింది, ఎన్నో మతాలను సృష్టించింది, ఎన్నో మత ఆచార కర్మకాండలని సృష్టించింది. ఈ మతాల అన్వేషణ అంతయు పాప ప్రాయశ్చిత్తం, పాప శాపముల నుండి విడుదల, విముక్తి. అసలు పాపం అనేది ఉందా, పాపం ఎక్కడుంది అని ప్రశ్నించే వ్యక్తులు, సమాజాలు లేకపోలేదు. మానవుని యొక్క పాపానికి ఏ నిర్వచనం, ఏ రుజువు, ఏ పరిశోధన అవసరం లేదు. ప్రియమైన వాళ్ళారా, మానవుని జీవితం, మానవుని ప్రవర్తన, మానవ నైజం, మానవ స్వభావం, ప్రవృత్తి స్పష్టంగా మనకు బయలుపరిచే, కనబరిచే వాస్తవం. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సిన్నర్, ఈజ్ అండర్ ది లా ఆఫ్ ద సిన్. ప్రతి మనిషి పాపము అనే నియమము క్రింద ఉన్నారు. ప్రతి మనిషి ఒక పాపిగా ఉన్నారు. మానవుని యొక్క స్వభావం, మానవ ప్రపంచంలో ఈనాడు మనకు కనబడుతున్న నేరాలు, ఘోరాలు, మోసాలు, కుట్రలు, అసూయలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, వ్యామోహాలు, వ్యసనాలు, ఇలా ఎన్నైనా చెప్పుకుపోవచ్చు. ప్రతి మనిషి ఈ పాప ప్రభావములో, సంఖ్యలలో, బానిసత్వంలో, శాసనములో, మరణములో చిక్కుకొని పోయాడు. సో పాపానికి రుజువులు, పాపానికి నిర్వచనాలు, పాపానికి నైతిక అధ్యయనాలు అవసరం లేదు. స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతున్న పచ్చి నిజం, ఈ మానవ ప్రపంచం ఒక పాపమయమైపోయింది, పాప పంకిళమైపోయింది. పాప ప్రపంచంగా, పాపులతో నిండిన లోకంగా ఈ ప్రపంచం, మానవ ప్రపంచం తయారయ్యింది. ఇట్టి మానవాళిని పాపం నుండి విమోచించడానికే ఏ మనిషి ద్వారా దేవుడు ఆనాడు సృష్టించిన తొలి మానవుడైన ఆదాము ద్వారా పాపము ఏ విధంగా మానవాళిలో ప్రవేశించిందో, ఆ పాపము వల్ల మానవుడు శాశ్వత మరణమని ఒక నియమము క్రిందికి, ఒక శాసనము క్రిందికి వచ్చారో,
అదే మానవ రూపంలో, అదే మానవ ఆకారంతో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించారు. వాక్యము శరీరధారి ఆయను అని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు మానవాల్ని రక్షించడానికి ఆయన తన పరలోక మహిమ అంతా విడిచిపెట్టి ఆయన ఒక నరుడిగా ఈ లోకంలో ఉద్భవించాడు. ఆయన మానవుని పోలిక, దాసుని స్వభావం ఆయన ధరించి శిలువ మరణము పొందారు అని బైబిల్ బోధిస్తుంది. ఒక మతాన్ని తీసుకురావడానికి ఈ త్యాగం అవసరం లేదు, బోధలు చాలు. బట్ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఈ లోకంలో ఆయన జన్మించి జీవించుటకు గల ప్రధానమైన ఉద్దేశం ఆయన సర్వ మానవాళి పాపాల ప్రాయశ్చిత్తం కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించుట కొరకు. ఆయన ఏ మరణము క్రిందికి, పాపం వల్ల మరణం క్రింద మానవాళి ఉన్నదో ఆ మరణ వ్యవస్థను యేసు ప్రభు స్వీకరించాడు. సిలువలో ఆయన మరణించాడు. సిలువలో స్పృహ తప్పిపోలేదు. సిలువలో ఆయన పూర్తి స్పృహతోనే తుది వరకు గడిపాడు. సిలువలో మరణించాడు. ఆయన చనిపోయాడా లేదా అని ఈట పొడిచి చనిపోయాడని నిర్ధారణ చేసుకొని ఆయన దేహాన్ని సిలువపై నుండి దింపి సమాధి చేయడం జరిగింది. సమాధి చేయబడ్డం అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువలో 100కి 100 చనిపోయాడు. యేసు ప్రభు మానవుల కొరకు, మానవ పాపముల ప్రాయశ్చిత్తం కొరకు ఆయన చనిపోయాడు. ఏ దేహమైతే, ఏ మానవాళి అయితే పాప మరణ శాపము క్రింద ఉన్నదో ఆ వ్యవస్థని కూల్చడానికి, ఆ వ్యవస్థ నుండి మానవాళిని రక్షించడానికి ఆ సిలువ పాపాల ప్రాయశ్చిత్తం, సిలువ మరణం అనే వ్యవస్థలోనికి యేసు ప్రభు వెళ్ళాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధిలో నుండి బయటికి వస్తాడు అనే ఒక వదంతులు ఆయన ప్రత్యర్థుల గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. వారు భయపడి మరి డబుల్ కాపల, రెండింతల కాపలా భద్రత సమాధి చుట్టూ సైనికులను ఏర్పాటు చేశారు. ఒక స్పెషల్ సీల్ ఆ సమాధికి ముద్ర వేశారు. ఇదంతా కూడా ఒక ప్రభుత్వం క్రింద, ప్రభుత్వం ద్వారా యూదా మతం యేసును ఎవరైతే సిలువ వేశారో వారు పనిగట్టుకొని యేసు ప్రభు యొక్క సమాధి దగ్గర కాపలా ఏర్పాటు చేశారు. ఆయన సమాధికి ముద్రను వేశారు. ఇన్ని జాగ్రత్తలు శత్రువులు, ప్రత్యర్థులు తీసుకున్న యేసుక్రీస్తు ప్రభు ఆదివారము పెందలాడ తెల్లవారుచుండగా, ఇంకను చీకటిగా ఉండగా ఆయన ఆ సమాధిలో నుండి రాయి దొర్లించబడి యేసు ప్రభుల వారు బయటికి వచ్చారు. ఆయన మొట్టమొదట మగ్ధలేనే మరియ అనే ఒక మహిళకి ఆయన తన పునరుత్థాన దర్శనం ఇచ్చారు. ఆమెతో మాట్లాడారు. నేను లేచానని నా శిష్యులకి చెప్పండి అని ఆమెకు మొట్టమొదట ఆయన పునరుత్థాన సందేశ వార్త ప్రచురించే బాధ్యత ఒక మహిళకి, మగ్ధలేనే మరియకి యేసు ప్రభుల వారు అప్పగించారు. ఆమె యేసు ఒక అనుచరురాలు, యేసు శిష్యురాలు, యేసును వెంబడించిన ఒక నిజాయితీ పరురాలు. ఆమె తన శిష్యులకి
యేసు శిష్యులకి వార్త చెప్పింది. అక్కడ నుండి మొదలైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థాన సందేశం, పునరుత్థాన సత్య సువార్త ఈ ప్రపంచాన్ని ప్రాకుతూ విస్తరిస్తూ అతి బలమైన ఒక సువార్తగా, ఒక ప్రచారముగా, ఒక ప్రకటనగా, ఒక సాక్ష్యముగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఆయన శిలువ మరణ పునరుత్థానాలను విశ్వసించిన యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన పునరుత్థానానికి సాక్షులుగా బయలుదేరారు. ప్రపంచమంతటా తిరిగారు. వాళ్ళ ద్వారా నమ్మిన వందలాది వేలాది మంది ఖండాంతరాలకు అతీతంగా ఈ క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన సత్య సువార్తని చాటుతూ వెళ్ళారు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానంలోని ఒక అద్భుతమైన అనుభవం, ఒక అద్భుతమైన ఘట్టం. ఈ మానవ మతాలకి స్పష్టంగా అర్థమైన, బోధపడిన, విదితమైన వాస్తవం. పాపి అయిన మానవుని రక్షణ కొరకు దేవుడే తన ప్రియసుతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూమిపైకి పంపి ఏ మానవుడి ద్వారా పాపం ద్వారా మరణం ఈ లోక మానవాళికి సంప్రాప్తమాయను, అదే మానవ శరీరాకారంతో ఆ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని జరిగించి తానే ఒక బలి పశువై, తానే ఒక బలి యజ్ఞమై, తానే ఒక ప్రజాపతి అయి తన ప్రాణాన్ని సిలువలో అర్పించి తన పరిశుద్ధ రక్తాన్ని మానవ పాప ప్రాయశ్చిత్తం కొరకు చిందించి ఆయన మానవ పాపాలకి ఒక నిష్కృతిని, విడుదలని, విమోచనని తీసుకుని వచ్చాడు. మనిషి పాపాలకి జంతువుల బలి ప్రాయశ్చిత్తం కాగలదా? ప్రాయశ్చిత్తం చేయగలదా? మానవ మతాలు ప్రశ్నించుకున్నాయి, పరిశోధించుకున్నాయి, అన్వేషించాయి. దేవుళ్ళు అని చెప్పబడే వారి అవతారాలు, వారి యొక్క జీవితాలు, వారి యొక్క బోధలు, వారి యొక్క క్రియలు, వారి యొక్క లక్ష్యాలు, ఆశయాలు, ఇవన్నీ కూడా ఇవాళ మానవ ప్రపంచం పరిశీలిస్తోంది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణం అంత్యం కాదు. ఆయన మరణం పునరుత్థానంగా మార్పు చెంది ఈ మన్నైపోయే దేహానికి మహిమను తీసుకుని వచ్చారు యేసుక్రీస్తు ప్రభు. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. ఈ హ్యూమన్ బాడీ మన్ను నుండి తీయబడ్డ ఈ మానవ దేహం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం ద్వారా ఒక మహిమ దేహముగా రూపాంతరీకరణ చెందుచున్నది. బహుశా ఇది ఒక శాస్త్రీయ దృక్పథానికి, అధ్యయనానికి, అర్థమవ్వడానికి కాస్త సమయం పట్టవచ్చు. బట్ ఈ వాస్తవాలని మానవ ప్రపంచం గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడయ్యాడు. మరణము ఓడిపోయింది. భౌతిక మరణం అనంతరం ఉన్న ఆత్మ మరణానికి యేసుక్రీస్తు ప్రభు ఒక నిరీక్షణ తీసుకుని వచ్చారు, ఒక నిత్య జీవ నిరీక్షణను తీసుకుని వచ్చారు. వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్? ఈజ్ దేర్ ఎనీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్
of our physical existence in this world. చనిపోయిన తర్వాత ఏదైనా జీవితం ఉందా? ఏదైనా భవిష్యత్తు ఉందా? ఏదైనా ఉనికి ఉందా? ఏదైనా ఈ భౌతిక లోకానికి అతీతమైన నిత్యత్వ ఉనికి ఉన్నదా? ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా శాశ్వత మరణము నుండి నిత్య జీవము అనే ఒక బహుమానం తీసుకుని రాబడ్డది. ఈ లోకంలో మనిషి భౌతిక ఉనికి కేవలం తన యొక్క ఆయుష్కాల పరిధికి లోబడి ఆ పరిధి క్రింద మాత్రమే ఉంటుంది, ఉనికిని కలిగి ఉంటుంది. ఆఫ్టర్ ది ఫిజికల్ బార్డర్స్, ఈ భౌతిక హద్దులు, భౌతిక పరిధులు అనంతరం ఈ మానవ భౌతిక ఉనికికి ఇక తావు లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం దాన్ని గురించే మనతో మాట్లాడుతుంది. ఈ భౌతిక ఉనికి అనంతరపు ఉనికిని గురించి, నిత్యత్వపు ఉనికిని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం మాట్లాడుతుంది. ఈ లోకంలో మానవాళి పాపం నుండి విడుదల పొంది నిత్య జీవము కొరకాయి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలని విశ్వసించిన సమాజంగా ఈ లోకంలో జీవించాలి. ఈ లోకం నుండి నిత్య జీవములోనికి వెళ్ళడానికి మనం సిద్ధం అవ్వాలి. ఆ యొక్క అద్భుతమైనటువంటి సందేశమే, సత్యమే, ఆత్మీయ సారాంశమే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానంలో దాగి ఉన్నది. ఈరోజు యేసుక్రీస్తు పునరుత్థానం ఒక మత వేడుక కాదు, ఒక మతం యొక్క స్వంత ఉత్సవము, పండుగ కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ పునరుత్థానాలు ప్రతి మనిషికి, సర్వ మానవాళికి సంబంధించిన సువార్త, సత్య సువార్త, నిజమైనటువంటి జీవిత సత్య సందేశం. ఈ సత్యాన్ని ఈ ప్రపంచ మానవాళి తెలుసుకోవాలి. అదే క్రీస్తు యొక్క రాజ్య సువార్త, క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల సాక్ష్య సువార్త. ఇది ఒక మతాంతరీకరణ కాదు, మత ప్రచారం అంతకంటే కాదు. ప్రతి మనిషి రక్షించబడాలి. ప్రతి మనిషి తన నిత్యత్వ మరణము నుండి నిత్య జీవములోనికి రావాలి. ఈ యొక్క అద్భుతమైన పిలుపే యేసుక్రీస్తు ప్రభుల వారు తన పునరుత్థానానంతరం ఆయన శిష్యులకి, విశ్వాసులకి, అనుచరులకి అందించారు. మీరు వెళ్ళి సమస్త లోకానికి, ఈ సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఈ గొప్ప బాధ్యత దేవుడు ఆయనను విశ్వసించే వారికి ప్రభుల వారు అందించారు. సర్వలోకానికి, సర్వ సృష్టికి ఈ సువార్త ప్రకటించాలి. సర్వజనులను ఆయనకు శిష్యులనుగా చేయాలి. ఆయనను వెంబడించే బిడ్డలుగా చేయాలి. ఆయన మతం పుచ్చుకున్న వాళ్ళుగా కాదు. దే మస్ట్ బికమ్ ది ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు, సమస్త జనులను శిష్యులనుగా చేయండి. శిష్యులు ఎవరు అంటే అది ఒక మతం కాదు. శిష్యులు ఎవరు అంటే అది ఒక సంస్థ, వ్యవస్థ, ప్రభుత్వం కాదు. శిష్యులు దే ఆర్ ద సింపుల్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని అనుసరించేవారు, వెంబడించేవారు.
ఈ ఒక గొప్ప బాధ్యత దేవుడు తన సంఘానికి, తన్ని విశ్వసించిన బిడ్డలకి అప్పగించారు. ఈరోజు యేసుక్రీస్తు పునరుత్థాన సందేశంగా మీ ముందుకు నేను తీసుకొని వస్తున్న సందేశం, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం యొక్క ప్రభావం ఈ ప్రపంచ మానవాళిపై ఏ విధంగా ఏర్పడ్డది అనే వాస్తవాలను మీకు తెలియజేస్తూ, ఈ సత్యాన్ని విశ్వసించి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా, ఆయన్ని వెంబడించే, అనుసరించే బిడ్డలుగా మీరందరూ మారాలని, అవ్వాలని, అలాంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం వింటున్న మీ ప్రతి ఒక్కరికి ఆ దేవుడు మీలో కలగచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ, మన కోసం ఈ పునరుత్థానాన్ని ఒక బహుమానంగా తీసుకుని వచ్చి రుజువుపరిచి, ఇలా మనం మరణము నుండి తిరుగా లేపబడతాము, పునరుత్థానులవుతాము, నిత్య జీవమునకు ప్రాప్తులవుతాము అని స్పష్టంగా ఈ మానవాళికి తెలియజేశారు. ఆ సత్యమును మన స్వీయ అనుభవముగా మనం పొందుకుంటూ దేవుని కృపలో దేవుని పిల్లలుగా ఎదుగుటకు ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన దేవుడు సదా మీకు తోడయుండి అనుగ్రహించునుగాక. ఆమేన్. మీరున్న చోటే మీరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ యొక్క ప్రియసుతుడు, మా రక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ అద్భుతమైనటువంటి పునరుత్థాన అనుభవం, పునరుత్థాన సత్య సందేశం కొరకు స్తోత్రం తండ్రి. శాశ్వత మరణం, పాప నియమం, శాపం క్రింద ఉన్న మమ్మల్ని రక్షించుట కొరకు మీరు ఈ లోకములో మానవుడిగా జన్మించి మా శాపాన్ని భరించి, శాపానికి శిక్ష భరించి, మరణమును స్వీకరించి ఆ మరణాన్ని ఓడించి మృత్యుంజయుడయ్యారు, పునరుత్థానుడయ్యారు. ఈ గొప్ప సంఘటనని మా ఆధ్యాత్మిక జీవితాలలో అర్థం చేసుకుంటూ, విశ్వసిస్తూ, మా స్వీయ అనుభవముగా ఈ గొప్ప అనుభవంలోనికి మేము ప్రవేశించుటకు మీ కృప దయచేయమని, విడుదల, క్షమాపణ, విమోచన, నిత్య జీవ భాగ్యమును ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని మా ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన ఆ త్రియక దేవుని దీవెనలు, కృపా, సమాధానం సదా మీకెల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ లెంటు ధ్యాన స్రవంతిని యూత్ డిపార్ట్మెంట్ ద్వారా సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. మరి ఈ లెంటు ధ్యాన స్రవంతిని యూత్ డిపార్ట్మెంట్ ద్వారా ఘనముగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి అవకాశము, అర్హతను మరి అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉన్నటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు నేను తెలియజేస్తున్నాను. అదేవిధముగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి యూత్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమంలో అనేక గొప్ప కార్యములు చేయుటకు అవకాశం ఇచ్చినటువంటి మన రాయలసీమ అధ్యక్ష మండల పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పెయ్యాల ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి నేను ఈ సమయంలో నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యూత్ డిపార్ట్మెంట్లో అనేక గొప్ప కార్యాలు తండ్రి గారు చేశారు, ఇక ముందు కూడా చేయబోతున్నారు. అలాంటి యూత్ డిపార్ట్మెంట్కు యూత్ డైరెక్టర్గా నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చి, నేను ఏమాత్రం అర్హుని కాకపోయినా నాకు ధైర్యం ఇచ్చి ఈ కార్యక్రమమును ముందుకు నడిపించడానికి వెనక ఉండి నడిపిస్తున్న మా తండ్రి గారికి నేను మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వారు గుడ్ ఫ్రైడేకి కానీ, మరి ఈస్టర్కి కానీ, మరి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మరి లెంట్ ధ్యాన స్రవంతిలో నేను మాట్లాడాలి, యవనస్తులకు ఒక గొప్ప సందేశం ఇవ్వాలనే ఒక ఆకాంక్షతో వారు వాక్యాన్ని అందించి ఉన్నారు. అందును బట్టి కూడా
తండ్రి గారికి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ముందుకు నడిపిస్తున్నటువంటి మా ప్రియతమ తల్లిగారు శ్రీమతి సిడి భారతి తల్లిగారు, సిఎస్ఐ ఉమెన్స్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి తల్లిగారు, మరి సైలెంట్ సాటర్డే రోజు మరి స్త్రీల నిమిత్తమై, యవ్వన బిడ్డల నిమిత్తమై మంచి వాక్యమును అందించిన విధానమును బట్టి తల్లిగారికి కూడా నేను హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. తల్లిగారి ప్రార్థన ద్వారానే యవ్వనస్తుల యొక్క జీవితాలు మరి అనేక అభివృద్ధి కార్యములు రాయలసీమ అధ్యక్ష మండలంలో జరుగుతున్నవని మేము నమ్ముతూ ఉంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వెనుక ఉండి, తెర వెనుక భాగంలో ఉండి నడిపిస్తున్నటువంటి సహోదరులు, మరి యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్, మరి జాకబ్ ప్రశాంత్ అండ్ అబ్రహాం సుశాంత్, వీరిరువురు మంచి ఆలోచనలు, ఇంకా రాబోయే దినాల్లో యూత్ డిపార్ట్మెంట్ ద్వారా జరగబోయే మంచి అభివృద్ధికరమైన మరి ఆశయాలను తెలియజేస్తూ వారు అనేక గొప్పగా మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్న విధానం బట్టి వారికి కూడా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు నేను తెలియజేస్తుంటున్నాను. అలాగే డయాసన్ ఆఫీసర్స్ వారు మాకు ఎంతో గొప్పగా తోడ్పాటుగా ఉండి అనేక విషయాలలో మాకు ఆ మంచి ఆలోచనలు ఇచ్చి యూత్ డిపార్ట్మెంట్కు అవసరమైనటువంటి విధానాలతో సాయం చేస్తున్న వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందులో వాక్యాన్ని అందించినటువంటి మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ గారు, మరి అలాగే రాయలసీమ అధ్యక్ష మండల వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ మరి డయాసిన్ యూత్ బోర్డ్ చైర్మన్గా ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెనర్బాబు గారికి నేను హృదయపూర్వక వందనాలు, నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సెక్రటరీ గారు వాక్యమును అందించినటువంటి వారు రెవరెండ్ డాక్టర్ సి ఆనందరావు బాబు గారిని బట్టి కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా మిత్రుడు, నా సహోదరుడు మిస్టర్ డిసి యానిస్ మోజస్ నాషి గారికి నేను హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను, వారి గ్రీటింగ్స్ అందించిన విధానం బట్టి. అలాగే డయాసిన్ ట్రెజరర్ గౌరవ కోశాధికారి మరి మిస్టర్ పి డానియల్ సార్ గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి ఆలోచనలు, వారి సహకారం కూడా యూత్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమం మీద ఎంతో ఉన్నది. వారిని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. అలాగే మరి యూత్ డిపార్ట్మెంట్లో ఈ కార్యక్రమం ఇంతగా జరగడానికి నేను ఒక్కరినే కాదు కానీ చాలామంది సహాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి యూత్ బోర్డ్ చైర్మన్ గారు, మరి రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెనర్బాబు గారు, వారి ఆలోచనలు, వారి యొక్క ఆశయాలు కొన్ని ఫోన్ చేసి ఇలా జరిపించాలి తమ్ముడు అని తెలియజేయడం వారు మాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. వారిని బట్టి కూడా నేను వారికి కృతజ్ఞతలు, శుభములు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం జరగాలంటే 40 రోజులు మరి పాస్టర్స్ దూర ప్రదేశాల నుండి వారి పనులు మానుకొని మా మధ్యకు వచ్చి ఇక్కడ మరి ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా వారు వాక్యం అందించడానికి మరి పాస్టర్స్ అయితేనేమి, గౌరవ సీనియర్స్ డివిజనల్ చైర్మన్స్ బాబు గారు అయితేనేమి, అలాగే ప్రొఫెసర్స్ వారి యొక్క కాలేజీలలో వాళ్ళు ఉంటూ కూడా సమయాన్ని వెచ్చించి వారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన విధానం బట్టి పాస్టర్స్కు, డివిజనల్ చైర్మన్స్కు, మరి ప్రొఫెసర్స్కు వీరందరికీ కూడా హృదయపూర్వక వందనాలు యూత్ డిపార్ట్మెంట్ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలంటే ఒక మాధ్యమం కావాలి. ఆ మాధ్యమం ప్రార్థన ఛానల్ బాబన్న గారికి కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ లెంటు ధ్యాన స్రవంతి కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి నాకు సహాయకరంగా ఉన్నటువంటి పాస్టర్స్ రెవరెండ్ నోయల్ కావచ్చు, రెవరెండ్ విలియం సుజిత్, అలాగే లెమన్ అజిత్ సెంట్రల్ చర్చ్ కడప, వీరు ఎంతో సహాయపడినారు. అలాగే రాకేష్ ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మానిటరింగ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. రాకేష్ని బట్టి కూడా నేను వీరందరికీ మరి హృదయపూర్వక వందనాలు నేను యూత్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే కార్యక్రమంలో మరి వాక్యమైన తర్వాత పాటలు పాడాలని మేము అనుకున్నప్పుడు చాలా టౌన్ చర్చెస్ మరి ముందుకు వచ్చి ఉన్నారు. పేర్లు చెప్పడానికి ఆలస్యం అవుతుంది. టౌన్ చర్చెస్లో ఉన్నటువంటి యవ్వనస్తులందరూ ఈ పాటలు పాడడానికి ముందుకొచ్చి వారి సమయాన్ని వెచ్చించి పాటలు పాడినందుకు టౌన్ చర్చిలో ఉన్నటువంటి ప్రతి యవ్వన బృందమునకును, టౌన్ చర్చి సిబ్బందులకు, వారి పాలక వర్గమునకు, వారి పాస్టర్కు హృదయపూర్వక వందనాలు నేను యూత్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా అనేక రకమైన అభివృద్ధి కార్యంలో అనేకులు పాలిభాగస్తులైన ఉన్నారు. వాళ్ళందరినీ చెప్తూ పోతే సమయం ఎక్కువ అవుతుంది. వారందరిని బట్టి నేను పేరున వారందరికీ మరి రాయలసీమ అధ్యక్ష మండలిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకును, ప్రతి
చర్చిలో ఉన్నటువంటి పాలకవర్గం అయితేనే విశ్వాసులందరికీ కూడా నేను యూత్ డిపార్ట్మెంట్ ద్వారా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రాబో కాలంలో యూత్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంకా గొప్ప కార్యములు, ఇంకా గొప్ప అభివృద్ధి కార్యములు జరుగుతూ ఉన్నవి. కాబట్టి మీరందరూ సహకరించాలి, మీరందరూ మాకు తోడుగా ఉండాలి. మేము మిమ్మల్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే రాయలసీమ అధ్యక్ష మండల యూత్ డిపార్ట్మెంట్ను మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, మా కొరకు ప్రార్థించండి. ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఇంకా గొప్ప ఆశీర్వాద కార్యములు ముందుకు జరుగుతూ అన్నిటిలో మీ సహకారం మాకు ప్రాముఖ్యమైనది. మీ ఆలయంలో మీ అందరి తోడ్పాటే మాకు చాలా బలంనిస్తుంది. కాబట్టి మీరందరూ మా కొరకు ప్రార్థన చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా మన అధ్యక్ష మండల పీఠాధిపతులు, మన తండ్రి గారికి, తల్లి గారికి, వారి కుటుంబం అంతటికీ కూడా నేను తల వంచి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను పాలిభాగస్తులుగా వారు ఉంచిన విధానం బట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక పర్యాయం మరొక కార్యక్రమంలో ఇంకొక అభివృద్ధి బాటలో CSIRD యూత్ డిపార్ట్మెంట్ ద్వారా మిమ్మల్ని కలుస్తానని ప్రేమపూర్వకమైనటువంటి హామీ ఇస్తూ మీ అందరికీ హృదయపూర్వక వందనములు. మరొకసారి పునరుత్థాన పండుగ శుభములు తెలియజేస్తుంటున్నాను. దేవుడు మనలను, మన అధ్యక్ష మండలం అంతటిని కూడా దీవించి ఆశీర్వదించి కాపాడి ఆదరించి కృప చూపును గాక. ఆమేన్. హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును.
యేసు నన్ను